నమస్తే రైట్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తగా చేరిన రిక్రూట్మెంట్లకు అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సిపి నేతలపై పరిటాల సునీత ఆరోపణలు. శాశ్వతంగా చక్రధారుడి చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాల ముగింపు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా. మంత్రి రోజా డైలాగులు, అసెంబ్లీలో సీఎం జగన్ నవ్వులు. నారా లోకేష్ పై సిఐడి కేసు, 14వ నిందితుడిగా చేరుస్తూ పిటిషన్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రోజ్గార్ మేళాలో ప్రసంగించారు. మరియు ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి దాదాపు 51,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా 46 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా జరుగుతోంది. हमारी आधी आबादी के लिए सरकार का सुशासन और बेहतर हो, इसके लिए आपको नए आइडियाज पर काम करना चाहिए। साथियों, आज 21वीं सदी के भारत की आकांक्षा है बहुत ऊंची है। हमारे समाज की सरकार से अपेक्षाएं बहुत ज्यादा है। आप खुद देख रहे हैं कि नया भारत आज क्या कमाल कर रहा है। ये वो भारत है जिसने कुछ दिनों पहले चंद्रमा पर अपना तिरंगा लहराया है। इस नए भारत के सपने बहुत ऊंचे हैं। देश ने 2047 तक विकसित भारत बनने का संकल्प लिया है। अगले कुछ वर्षों में हम तीसरी सबसे बड़ी इकोनॉमी बनने वाले हैं। आज जब देश में इतना कुछ हो रहा है तो उसमें हर सरकारी कर्मचारी की भूमिका. కలియుగనాథుడి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. 8 రోజుల పాటు తనకిష్టమైన వాహన సేవలో విహరించి అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం 9వ రోజు ఇవాళ ఉదయం చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను 14వ నిందితుడిగా చేరుస్తూ సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. సిఐడి కోర్టులో అధికారులు మెమో ఫైల్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుని సిఐడి అధికారులు నిందితుడిగా చేర్చారు. కాగా ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. తన తండ్రి చంద్రబాబును బెయిల్పై బయటకు రప్పించేందుకు తరచూ న్యాయవాదులతో టచ్లో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్ ను సైతం అరెస్ట్ చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో లోకేష్ ను నిందితుడిని చేర్చడం ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. అర్ధరాత్రి సమయంలో నిరాహార దీక్ష శిబిరం దగ్గరకు వైసీపీ నేతలు వచ్చి ఫోటోలు తీశారని టీడీపీ నేత పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ నేతలు తమపై దాడి చేయడానికే వచ్చుంటారనే అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం పాపంపల్లిలో కార్యకర్తలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఇవాళ ఉదయం దీక్షను భగ్నం చేశారు పోలీసులు. నైటు మనం ఆమరణ నిరాహార దీక్ష అక్కడ చేస్తూ ఉంటే అర్ధరాత్రి పూట వచ్చి 1:30 టైంలో ప్రకాష్ రెడ్డి అనుచరులు అక్కడికి వచ్చి ఫోటోలు కూడా తీయడం, ఆ శిబిరంలో తీసిన తర్వాత అక్కడ యాక్సిడెంట్ జరగడం కూడా అందరూ కూడా చూశారు. అక్కడ దాదాపు 200 మంది శిబిరంలోనే మా కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా అక్కడే పడుకున్నారు. ఎందుకంటే మాకు డౌట్ ఏదో వీళ్ళు ఏదైనా చేస్తారన్నది కూడా మాకు డౌట్తోనే అందరూ కూడా అక్కడే మేల్కొని ఉన్నింది కూడా జరిగింది. కానీ ఆ టైంలో నేను అడిగేది ఏమంటే 1:30 గంట టైంలో వైఎస్ఆర్ లీడర్లకి ఏం పని అంటే ఎవరు అక్కడ లేకపోతే ఏదైనా అగ్గిపుల్లో గీసేస్తే శిబిరంలోనే వాళ్ళు ఏదైనా చేయాలనే ఆలోచనతోనే అక్కడికి వచ్చినారనేది మాకు ఒక డౌటు. మా లీడర్లకు కానీ మాకు అందరికీ కూడా ఒకటే డౌటు, ఒకే భయం. అర్ధరాత్రి పూట అక్కడికి వచ్చినారు కాబట్టి వాళ్ళు ఏదైనా నిప్పబెట్టేకి వచ్చినారనేది డౌట్ ఉంది. కాబట్టి మమ్మల్ని తీసుకొని శిబిరంలో మేము దీక్ష చేస్తున్నది కూడా భగ్నం చేసి ఇక్కడ తీసుకొని వచ్చినారు. అదే స్పీడ్తోనే డిఎస్పీ సిఐ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి వెంటనే ఎవరైతే బండి యాక్సిడెంట్ అయిందో వాళ్ళని శిబిరం దగ్గరకై మీకు 1:30 టైంలో ఏం పని ఉంది అని
ఒక్కసారి డిఎస్పీ గారు సిఐ గారు కూడా పిలిపించి వాళ్ళని అడగాల. లేదంటే ఎస్పీ సార్ మిమ్మల్ని కూడా కొత్తగా వచ్చారు, మిమ్మల్ని కూడా కలవలేదు, మేము మీకు కూడా చెప్తున్నాం, ఒకసారి మీ డిఎస్పీని సిఐని కూడా పిలిపించి ఎంత దారుణంగా బూతలు తిట్టి మమ్మల్ని అందరినీ తెచ్చి దీంట్లో ఇక్కడ కేసీఆర్ హాస్పిటల్లో మరి ఆ టైంలో 1:30 టైంలో వైఎస్ఆర్ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు అక్కడ ఆ వెహికల్ ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి వాళ్ళని కూడా మీరు గట్టిగా అడగాలని ఎస్పీ గారిని కూడా కోరుకుంటున్నాం. మేము కూడా డిపార్ట్మెంట్ అంటే మాకు ఒక గౌరవం, కానీ ఆ గౌరవం కూడా ఈరోజు దిగజారేటట్ల కొంతమంది పోలీసులు ఈ విధంగా చేస్తున్న విషయం కూడా ఎస్పీ గారికి కూడా తెలియజేస్తున్నాం. వెంటనే 1:30 అప్పుడు బండి ఎవరిదైతే వచ్చిందో ఆ బండి డీటెయిల్స్ తీసుకొని ఆ వ్యక్తులను పిలిపించుకొని ఆ టైంలో మీకు ఏం పని ఉంది అని ఒక్కసారి వాళ్ళని నిలదీసి అడగాల, వాళ్ళ మీద వెంటనే కేసు బుక్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో విచారణ రేపటికి వాయిదా పడింది. కస్టడీ పిటిషన్పై చంద్రబాబు తరపున న్యాయవాదులు దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణను ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. కాగా బెయిల్ పిటిషన్ అంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించగా రేపు సిఐడి కోర్టులో కోరాలని న్యాయమూర్తి సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను 14వ నిందితుడిగా చేరుస్తూ సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. సిఐడి కోర్టులో అధికారులు మెమో ఫైల్ చేస్తున్నారు. చక్రస్నాన మహోత్సవంలో భాగంగా ఈ ఉదయం వరాహస్వామి ఆలయ ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి చక్రతాల్వార్లకు అర్చకులు అభిషేకం నిర్వహించగా పుష్కరిణి నీటిలో చక్రతాల్వార్ను ముంచిన తరువాత భక్తులను చక్ర స్నానానికి అనుమతించింది టీటీడీ. చక్రస్థానంలో టీటీడీ చైర్మన్ ఈవోతో పాటు పాలక మండలి సభ్యులు పలువురు వీఐపీలు పాల్గొన్నారు. నేటితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనుండగా బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు సాయంత్రం 7 గంటలకు బంగారు తిరుచి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి 9 గంటలకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం చేయనున్న అర్చకులు ధ్వజారోహణంతో 9 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు. భవిష్యత్తుకు గ్యారంటీ బాబు షూరిటీ అని చెప్పిన చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారంటీ లేదని మంత్రి రోజా అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. జగనన్న ఇంటికి పంపిస్తా అని జైలుకెళ్లారు. జగన్ కు భయం పరిచయం చేస్తానని భయపడి ఒకరు ఢిల్లీ పారిపోయారు. జగన్ కంట్లో భయం ఉండదు, ఒంట్లో బెదురు ఉండదు. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. అర్థమైందా రాజా అని రోజా అనగానే సీఎం జగన్ నవ్వులు చిందారు. ఫైనల్ గా ఒకటే అధ్యక్ష, ఈరోజు ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తాను అన్నాడు అధ్యక్ష. కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడు అధ్యక్ష? ఆయన్నే జైలుకు పంపించాడు అధ్యక్ష. ఇంకోడేమో జగన్మోహన్ రెడ్డికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తానన్నాడు అధ్యక్ష. ఆ స్టేట్మెంట్లు ఇచ్చినోడు ఈరోజు భయపడి స్టేట్ వదిలి ఢిల్లీకి పారిపోయాడు అధ్యక్ష. అధ్యక్ష, జగనన్నని భయపెడతానన్నా, జగనన్నని ఇంటికి పంపిస్తానన్నా, లేదా జగనన్న పార్టీ లేకుండా చేస్తానంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. అర్థమైందా రాజా? అధ్యక్ష, విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, అల్లరి. ఇబ్రహీంపట్నం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, అక్కడి నుండి గుణదల శ్రీ మేరీమాత చర్చి వరకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ పాదయాత్ర కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వాస్తవాలను పక్కన పెట్టి అసత్యాలను ప్రచారం చేస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందితే కళ్ళుండి చూడలేని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారానికి పాల్పడ్డారు. నిరంకుశ పాలన, అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదు. ప్రజలంతా మా వెంటే ఉన్నారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారు. అక్రమ అరెస్టులు, కేసులకు టీడీపీ పార్టీ భయపడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన కాకుండా పగలు ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ చేసిన తీరు, ఆ తర్వాత వరుసగా కేసులు పెడుతున్న విధానం సరిగా లేదు. కేవలం కక్ష సాధింపు కోసం ప్రైవేట్ లాయర్లను పెట్టుకుని వాదించుకునే స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి.
బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఈతాకుల జగదీష్ను విజయవాడలోని R&B గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు జోగి రమేష్ అభినందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ మారేష్, బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొర్లా మహిదర్, ఎన్టీఆర్ జిల్లా ముద్రా సంఘం ప్రెసిడెంట్ పిల్లి రామారావు, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగితాల అజయ్, బీసీ నాయకులు బెజవాడ గణేష్, కందుల రామకృష్ణ, అనగాని శ్రీనివాసరావు, ఏ మణికంఠ మరియు బీసీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో మంగళవారం వింత వాతావరణం కనిపించింది. శ్రీకాకుళంలో ఓ నిమిషం సూర్యుడు నిప్పులు కక్కుతూ ప్రజలను ఉక్కపోతకు గురి చేస్తే మరో నిమిషానికి ఆకాశంలో నల్లని నీల మబ్బులు కమ్మేస్తూ కనిపించాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి దోబూచులాడుతూ వింత వాతావరణాన్ని సృష్టించాయి. అయితే జనం మాత్రం అధిక వేడిమి బారిన పడ్డారు. కాసేపైనా వర్షం పడితే బాగున్ను అనుకున్నారు సిక్కోలు వాసులు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం కవులూరు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో కంటి పరీక్షలు, రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు, చిన్న పిల్లలకు ప్రత్యేక వైద్యం, ఈసీజీ, గుండెకు సంబంధించిన పరీక్షలు, స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక వైద్యం జగనన్న సురక్ష కార్యక్రమంలో అందించారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారని, ప్రతి ఒక్కరికి సరైన వైద్యం అందించి కావలసిన మందులను అందించడమే జగనన్న లక్ష్యమని అన్నారు. కానీ ఇప్పుడు మీ డాక్టర్ గారు ఓకే కళ్యాణి గారు ఇప్పుడు ఎందుకు ఇది ఇలా ఇక్కడ ఏర్పాటు చేశారంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నంటే సరిగా జరుగుతుందో లేదో అనుకుని చెప్పేసి అని ముందుగా దానికి ఒక నమూనా చేసుకుంటామా లేదా, అంటే దాన్ని పైలట్ అంటామా లేకపోతే ఏదైనా ఒక పదం, అంటే ఇప్పుడు ముందు సరిగా జరుగుతుందా అన్నది చూసుకోవాలి కదా. దాంట్లో భాగంగా ఈ రోజు జిల్లా మొత్తం మీద ఈ కార్యక్రమము 30వ తారీఖు నుండి సుమారుగా ఒక 45 రోజులు జరుగుతుంది. ఆ 45 రోజులు చేసే. నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి. జి కొండూరు మండలంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాము. ఈరోజు కౌలూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మా ICDS డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది మేము తయారు చేసి చూపించడం జరిగింది. అలాగే ప్రీ స్కూల్ కార్యక్రమాలు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి మా అంగన్వాడీ కేంద్రంలో జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడాను మేము ఇక్కడ డిస్ప్లే చేసి తల్లులకి మామూలుగా మనకి అందరికీ కూడా చూపించడం జరిగింది. ఇదే విధంగా మేము ఈ సెప్టెంబర్ నెల మొత్తంగా పౌష్టికాహార మాసోత్సవాలు అనేవి ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం అనేది జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆ పౌష్టికాహార మాసోత్సవాల్లో కూడా ప్రోగ్రామ్ అనేది కిషోర్ బాలికలకి రక్తహీనత మామూలుగా హెచ్బి పరీక్షలు చేసి వాళ్ళకి ఎంతెంత హెచ్బి పర్సెంటేజ్ ఉన్నదనేది అందరికీ చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వాటికన్నిటికీ ఈరోజు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే ప్రీ స్కూల్ కార్యక్రమాలు కూడా మేము పెట్టే వర్క్ బుక్స్ కానీ ప్రీ స్కూల్ కిట్ కానీ అదంతా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే ఆకుకూరలు ఏ వాటిల్లో వాళ్ళకి అవసరమైన ఐరన్ కానీ విటమిన్ సి అలాంటి పదార్థాలు ఉన్నవి ఆకుకూరలు అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా SDG గోల్స్ అంటే శామ్ మ్యాము, అండర్ వెయిట్ పిల్లలు, సెంటర్డ్ పిల్లలు వాళ్ళు ఎలా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి అనే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎనిమిక్ ప్రెగ్నెన్సీకి ఎక్కువ ఆకుకూరలు తీసుకోవాలి. ఇంకో విధంగా మన అంగన్వాడీ కేంద్రం ద్వారా గతంలో స్పాట్ ఫీడింగ్ పెట్టేవాళ్ళము, ఇప్పుడేమో ఇంటికే ఆహార పదార్థాలు ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ కిట్ అని 5 రకాల వస్తువులు ఇస్తున్నాము. అవి ప్రతి ఒక్క గర్భవతి కానీ బాలింత కానీ వాళ్ళే తినాలి. వాళ్ళు తింటే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుందని వాళ్ళకి అవగాహన నిర్వహించడం జరిగింది. ఆక్రమణలో ఉన్న వక్ఫ్ ఆస్తులను సంరక్షించడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొహద్దీన్ అన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో భాగంగా గౌస్ మొహద్దీన్ ఈరోజు జగ్గయ్యపేట టౌన్లోని జామియా మసీద్ కాంప్లెక్స్కు వెళ్లి అక్కడి షాపులను పరిశీలించారు. మొత్తం 56 షాపులు గల ఈ కాంప్లెక్స్లోని షాపులకు అడ్డంగా అక్రమంగా కొందరు వ్యక్తులు షాపును నిర్మించి గడిచిన 6 సంవత్సరాల నుండి వక్ఫ్ బోర్డుకు ₹1 కూడా కట్టని సందర్భంలో అక్రమంగా నిర్మించిన ఆ షాపును తక్షణమే తొలగించాలని వక్ఫ్ బోర్డు అధికారులను గౌస్ మొహద్దీన్ ఆదేశించారు. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు ఎక్కడ ఉన్నా నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు సెక్రటరీ షేక్ జుబేర్, వక్ఫ్ బోర్డు అధికారి షేక్ కరీముల్లా, జామియా మసీద్ కమిటీ సభ్యులు షేక్ అఫ్జల్, షేక్ బక్షు, షేక్ హఫీజ్, షేక్ సాలేహా తదితరులు పాల్గొన్నారు. అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మహాత్ముల వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అజిత్ సింగ్ నగర్
వాంబే కాలనీలో ఈ నెల 28న గురువారం జరిగే ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలకు సూఫీ మత గురువులు హజరత్ షాబు కారీ బాబా లంగర్ ఖానా నిత్య అన్నదాన ప్రదాత అల్తాఫ్ బాబా ఈ కార్యక్రమంలో కాజా బాబా ఆశ్రమం కమిటీ వ్యవస్థాపక ధర్మకర్త సీనియర్ జర్నలిస్ట్ పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్ ప్రతినిధులు షేక్ మహబూబ్ బాషా కాజా యు మనీ వహీం బాబా తదితరులు పాల్గొన్నారు. అన్నదానం మహాదానంతో సమానమని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూరా శ్రీనివాసరావు అన్నారు. ఏచెర్ల మండలంలోని ఏచెర్ల గ్రామంలో మంగళవారం వినాయక నవరాత్రులను పురస్కరించుకుని సూర్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు కలిగి భక్తి శ్రద్ధలతో మెలగాలన్నారు. విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని భక్తితో పూజించిన వారికి ఎల్లప్పుడూ శుభం కలుగుతుందని తెలిపారు. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనదని తెలిపారు. ఏది లోపించినా బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేమన్నారు. దానాలన్నిటిలోకెల్లా అన్నదానం మిన్నా, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారన్నారు. 2000 మంది పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మొండామండ రాజారావు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏచెర్ల మండలం కుప్పలి గ్రామంలో నేడు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మేరీ మిట్టి మేరీ దేశ్ ర్యాలీని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నిర్వహించారు. భారతదేశ ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలతో, జాతీయ జెండాలతో, గ్రామ వీధులలో దేశభక్తి గీతాలు, నినాదాలతో విద్యార్థులు అమృత్ మహోత్సవాన్ని నిర్వహించడం గొప్ప విషయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె పద్మకుమారి, స్టాఫ్ సెక్రటరీ పి నాగేశ్వరరావు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారపుపేట ఎన్టీఆర్ పార్క్ ఆవరణలో కొలువుదీరిన గణనాథునికి సోమవారం రాత్రి దీపారాధనలతో భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఇందులో భాగంగా దీపాలతో అలంకరించిన శివలింగం, శంఖం, విష్ణు చక్రం, స్వస్తిక్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ గణేశుని నామస్మరణతో ప్రాంగణమంతా హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గౌతమ్, నవీన్, సుబ్బు, విష్ణు, ప్రణీత్, లక్ష్మి, నారాయణ, వంశీ, వరుణ్ సాయి, రోహిత్, రత్న, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక చిత్తరంజన్ వీధి, కర్రా వీధిలోని వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం లక్ష గరి కార్చన పూజా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆ ప్రాంగణమంతా మహిళలు పూజల్లో నిమగ్నమయ్యారు. స్థానికంగా ఉన్న చిన్నారులు సందడి చేశారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని మండపం ప్రాంగణంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ స్టార్స్ ఆర్గనైజర్ రమణ, ప్రసాద్ తదితరులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి ఒక పువ్వు తీసుకొని విధంగా విసుకున్నట్టుగా 5 సార్లు విసరండి. భవం చక్రందార్యామి ధ్యానంది ధ్యానం సుందర్భ్యాం ఏకం శ్రావ్యాం అస్రోహయాం గజాహోయాం కళాహోయాం ఆంధ్రనాది సర్వః రాజోపచార వక్రోపచార శస్త్రోపచార మంత్రోపచార జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో నియోజకవర్గ మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న 14వ రోజు రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబు అవినీతికి పాల్పడవలసిన అవసరం లేదన్నారు. 2% హెరిటేజ్ షేర్ అమ్మితే కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. మహిళలు ఎవరూ జగన్ మాట నమ్మరని, తప్పుడు కేసు న్యాయస్థానంలో నిలవదని ఆమె ఆరోపించారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ కక్షతోనేనని, ఇటువంటి దిగుజారుడు చర్యలు చేపడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీకి లభిస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేసి చంద్రబాబు నాయుడును దుర్మార్గంగా అరెస్ట్ చేశారని గుండా లక్ష్మీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి లేని సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం 80 ఫీట్ రహదారి పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటేష్, రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి చింతు సుధాకర్, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కోర్ను నాగార్జున ప్రతాప్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, జిల్లా బీసీ అధ్యక్షులు కలగ జగదీష్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు వెంకన్న యాదవ్, ముఖ్య నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఈరోజు మహిళలందరూ కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొనాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ దీక్షా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం జరిగింది. అన్ని రంగాల్లోనూ కూడా ఈరోజు మహిళలు ముందుకు వస్తున్నారు అంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కుతో పాటు 33% రాజకీయ ప్రతినిధులుగా ఆడవాళ్లకు కూడా ఇచ్చి గెలిపించిన ఉన్నత నందమూరి తారక రామారావు గారి. అయితే ఆస్తిలో హక్కిస్తే ఆస్తి ఉన్న వాళ్ళకి మాత్రమే దక్కుతుంది, మిగిలిన వాళ్ళకి ఏముంటుంది అని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి డ్వాక్రా పథకాన్ని ముందుగా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు డ్వాక్రా పథకం అంటే ఆడవాళ్ళందరూ కూడా అదేం పథకం, మేము రాము, ఆ పథకం మాకొద్దు అనేవాళ్ళు. కానీ తర్వాత ఆ పథకంలో చేరిన తర్వాత ఒక్కరే బ్యాంకుకు వెళ్లి బ్యాంకులో అన్ని పనులు చేసుకురాగలిగిన శక్తి, ధైర్యం వచ్చిందని అవినీతి వలన కల్పించండి అని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే మంచివాడు, సంస్కారవంతులు, మంచి పరిపాలనా దక్షులు ఈవేళ అధికారులకు వస్తే బ్రహ్మాండంగా పరిపాలన ఉంటుంది. లేకపోతే మన పరిపాలన ఎలా ఉంటుందో అర్థమవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భం మనం తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో నేను కోరుకునేది ఏంటంటే ఆనాడు మనం తెలుగుదేశం ఆడవాళ్ళకి బ్రహ్మాండ కార్యక్రమాలు ఇచ్చాం. అదేవిధంగా ఒక్కసారి మనం అధ్యయనం చేస్తే అవినీతి వల్ల ఈ డబ్బులను తగ్గుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మహిళా లోకాన్ని నేను కోరేదంటాను. అవినీతి పనులను ఓడించండి, భూ కబ్జాదారుని ఓడించండి, అదేవిధంగా చెప్పాలంటే దుర్మార్గుల్ని ఓడించండి, మంచి వాళ్ళకి పట్టం పెట్టించండి, మంచి ప్రజాస్వామ్యాన్ని ఈ యొక్క రాష్ట్రంలో పెట్టండి. యువకులకి, మహిళలకి, అన్ని వర్గాలకి పనికొచ్చే ప్రజాస్వామ్యం కోసం అంతా కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసు. ఇంతకండి జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఉత్సాహభరిత వాతావరణంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఎంపికకు పోటీలు జరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలలో పాల్గొనేందుకు విద్యార్థులు అధిక సంఖ్యలో ఆసక్తి కనబరిచారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి బివి రమణ, జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రమణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం సాంబమూర్తి తదితరులు ఈ ఎంపిక విధానాన్ని పరిశీలించారు. మంగళవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో బాల్, బ్యాడ్మింటన్, స్టాట్బల్ క్రీడల్లో ఎంపిక జరగగా డిఎస్సి ఇండోర్ మైదానంలో అండర్ 14-17 బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టౌన్ హాల్లో ఫెన్సింగ్, టైక్వాండో క్రీడల్లో ఎంపికలు జరిగాయి. ఈ ఎంపిక విధానంలో పారదర్శకంగా ప్రతిభ ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసినట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పార్వతీ తనయుడు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి వినాయక చవితి మహోత్సవాలు శ్రీకాకుళంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి వీధిలోనూ వినాయక మండపాలు ఏర్పాటు చేసి నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఆయా మండపాలలో స్వామివారికి విశేష పూజలు చేయబడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడిని యువత మనసారా కొలుస్తున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు మండపాల వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వందలాది మందికి అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో నవరాత్రి మహోత్సవాలు ముగింపు పలుకుతూ వినాయక స్వామిని పురవీధుల్లో ఊరేగిస్తూ చిన్నారులు, పెద్దలు, మహిళలు ఉత్సాహంగా బోలో గణేష్ మహారాజుకి జై అంటూ చిందులు వేశారు. ఉత్సాహంగా కేరింతలు కొడుతూ విఘ్నేశ్వరుని గంగమ్మ ఒడికి చేర్చారు. శ్రీకాకుళంలో మంగళవారం వింత వాతావరణం కనిపించింది. శ్రీకాకుళంలో ఓ నిమిషం సూర్యుడు నిప్పులు కక్కుతూ ప్రజలను ఉక్కపోతకు గురి చేస్తే మరో నిమిషానికి ఆకాశంలో నల్లని నీల మబ్బులు కమ్మేస్తూ కనిపించాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి దోబూచులాడుతూ వింత వాతావరణాన్ని సృష్టించాయి. అయితే జనం మాత్రం అధిక వేడిమి బారిన పడ్డారు. కాసేపైనా వర్షం పడితే బాగున్ను అనుకున్నారు సిక్కోలు వాసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కొత్తగా చేరిన రిక్రూట్మెంట్లకు అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సిపి నేతలపై పరిటాల సునీత ఆరోపణలు. శాశ్వతంగా చక్రధారుడి చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాల ముగింపు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా. మంత్రి రోజా డైలాగులు, అసెంబ్లీలో సీఎం జగన్ నవ్వులు. నారా లోకేష్ పై సిఐడి కేసు, 14వ నిందితుడిగా చేరుస్తూ పిటిషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.